జంతర్ మంతర్ వద్ద స్టూడెంట్స్ శాంతియుత వాతావరణంలోనే ఈ యొక్క ప్రొటెస్ట్ అయితే కొనసాగిస్తున్నారు. మరి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలీసులు వీరికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రామకృష్ణ గారు ఉన్నారు మనతోటి. సార్, ఈ ప్రొటెస్ట్ ని ఏ విధంగా చూడొచ్చు? విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థులు అనేక మంది కూడా జంతర్ మంతర్ కు చేరుకోవడం జరిగింది. ఎలా చూస్తారు మీరు దీన్ని? ఇవాళ మన భారతదేశంలో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. అగ్నికి ఆజ్యం పోస్తున్నారనే పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వం ఏదైతే పరీక్షల నిర్వహణ ఉందో అందులో టోటల్గా ఫెయిల్ అయింది. అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఫెయిల్ అయింది. దానికి తోడు ఇవాళ స్కామ్స్ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. 15 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఇవాళ వెలుగులోకి వచ్చి దాని గురించి చర్చించుకుంటా ఉన్నారు మీడియాలో. అంటే ఇంతకంటే సిగ్గు చేయడానికి విషయం ఒకటి లేదు. ఏదేమైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన రోజు రోజుకి విశ్వాసం కోల్పోతా ఉన్నారు. యువకులు విద్యార్థులు వారు స్వచ్ఛందంగా రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ మనం ఇది చూస్తున్నాం. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేయలే కాబట్టి ఇది ఎందుకు జరుగుతోంది, ఏ రకంగా జరుగుతుందో చూడాలని మేము ఇక్కడికి వచ్చాం. మేము కూడా వారికి సంఘీభావాన్ని తెలియజేస్తాం. సిస్టమ్ లో జరుగుతున్న ఫెయిల్యూర్స్ ని ఏ విధంగా అధిగమించాలి? అదే సిస్టమ్ నువ్వు కంట్రోల్ చేయడంలే. సిస్టమ్ నువ్వు దాని దానికి వదిలేశావు. గవర్నమెంట్ అడ్మిషన్ సక్రమంగా లేదు. మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళంతా వన్ సైడ్ పోతున్నారు. ఎంతోసేపు ఉన్న కమ్యూనల్ యాంగిల్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలి, ఒక క్రమశిక్షణ పాటించాలి, అందరూ కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అనే పద్ధతిలో వారు వ్యవహరించడం లేదు. అడ్మినిస్ట్రేషన్ అవినీతికరంగా మారిపోయింది. ఎక్కడికెక్కడ లంచాలతో నడుస్తూ ఉంది. దాని పర్యవసానంగానే ఇలాంటివి బయటకు వస్తూ ఉన్నాయి. చివరికి వాళ్ళ విద్యార్థులు, పరీక్షలు రాసిన విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి తరుణంలో ఇలాంటి ఒక స్వచ్ఛందంగా ప్రొటెస్ట్ అవడాన్ని అందరూ కూడా హర్షించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తారు.